హలో ఎవ్రీవన్. ఈరోజు మనము రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ ఆర్ఓపి అంటాం దీని గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ప్రణీత్, కార్నియా, క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ ఇన్ షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. ఆర్ఓపి యూజువల్గా ప్రీటర్మ్ బేబీస్లో, లో బర్త్ వెయిట్ బేబీస్లో, లేకపోతే పుట్టగానే హై కాన్సన్ట్రేషన్ ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళు వస్తుంది. అసలు ఆర్ఓపి ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాం. రెటినా అండ్ లంగ్స్ ఇవి యూజువల్గా సెకండ్ ట్రైమిస్టర్లో డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే పుట్టకన్నా ముందే మదర్లో ఉన్నప్పుడు దాని డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ మంత్ నుంచి పుట్టేంత వరకు స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ, ప్రీటర్మ్ బేబీస్ కానీ త్వరగా పుట్టేస్తారు. అలాంటప్పుడు లంగ్స్ అండ్ రెటినా ఇంకా డెవలప్ అవ్వవు. సో బేబీ సర్వైవ్ కావడానికి లంగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ పుట్టగానే హై కాన్సన్ట్రేషన్ ఆక్సిజన్ ఇస్తారు. సో ఆక్సిజన్ ఇవ్వడం వల్ల బేబీ సర్వైవ్ అవుతుంది. కానీ ఇక్కడే వచ్చిన ప్రాబ్లం రెటినాతో. ఆ హై కాన్సన్ట్రేషన్ ఆక్సిజన్ ఇవ్వగానే రెటినాలో బ్లడ్ వెజల్స్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. దానివల్ల కొన్ని ప్రిమెచ్యూర్ బ్లడ్ వెజల్స్ లేకపోతే వీక్ బ్లడ్ వెజల్స్ డెవలప్ అవుతాయి. బేబీ సర్వైవ్ అయ్యాక ఆక్సిజన్ ఇచ్చాక ఆపేశాక మళ్ళీ బ్లడ్ వెజల్స్ పెరుగుతుంటాయి. కొంతమందికి మాత్రమే వీక్ బ్లడ్ వెజల్స్ లాగా వస్తాయి. అలాంటప్పుడు అవి ఈజీగా బ్లీడ్ అయిపోయి రెటినల్ డిటాచ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ స్టేజ్లో అవి కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఆర్ఓపి స్క్రీనింగ్. సో ఆర్ఓపి స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్ బేబీ విజన్ సేవ్ చేయడానికి. సో ఆర్ఓపిలో కూడా స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేయగలిగితే ఐ సేవ్ చేయొచ్చు. అలాంటప్పుడు చిన్న లేజర్ కానీ, కొన్ని క్రయో కానీ, లేకపోతే యాంటీవైజెఫ్ ఇంజెక్షన్స్ కానీ అలాంటివి ఇస్తే ఐ సేవ్ అవుతుంది. అలా కాకుండా స్క్రీనింగ్ మిస్ అయిపోయి చాలా రోజులకి చెకప్కి వచ్చారనుకో, ఆ స్టేజ్ 3, స్టేజ్ 4 లాస్ట్కి రెటినల్ డిటాచ్మెంట్ అయ్యి అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళకుండా త్వరగానే స్క్రీనింగ్ చేసుకోవాలి. సో మన టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఈరోజు ప్రీటర్మ్ డెలివరీ కానీ, లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ, హై కాన్సన్ట్రేషన్ ఆక్సిజన్ పుట్టగానే ఇచ్చిన బేబీస్కి డెఫినెట్గా త్వరగా ఆర్ఓపి స్క్రీనింగ్ రెటినా సర్జన్తో చేయించాలి. దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని ఫాలోఅప్ తీసుకుంటుంటే వాళ్ళకి బ్లైండ్నెస్ రాకుండా లేకపోతే రెటినల్ డిటాచ్మెంట్ రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.